జీవితం అంటే కేవలం రోజులు గడపడం కాదు, ఒకరి కోసం ఒకరు బతకడం అని మాకు నేర్పించిన మా గురువులు మా అమ్మ నాన్న. చాలా ఏళ్ల క్రితం ఒక చిన్న పందిడి కింద పెద్దల సాక్షిగా వీరిద్దరూ ఒకటయ్యారు. అప్పుడు వారి దగ్గర పెద్దగా ఆస్తులు లేవు, కానీ ఒకరిపై ఒకరు అపారమైన నమ్మకం ఉంది. నాన్న పడే కష్టాన్ని చూసి అమ్మ కన్నీళ్లు తుడిచితే, అమ్మ పడే శ్రమను చూసి నాన్న అండగా నిలబడ్డారు. ఒకరిని ఇంకొకరు అర్థం చేసుకోవడానికి మాటలు అవసరం లేదని వాళ్ళే నిరూపించారు. మా చిన్నప్పుడు మాకు కొత్త బట్టలు కొనివ్వడానికి నాన్న తన పాత చొక్కాయితోనే సర్దుకుపోయేవారు. మాకు నచ్చిన వంటకాలు చేసి పెట్టి అమ్మ మాత్రం మిగిలిన దాంతోనే తృప్తిగా తినేది. నాకు తెలిసినంత వరకు నాన్న గొడుగైతే అమ్మ గొడుగు కింద నీడ. మా అమ్మ నాన్నకి ఎంత కష్టాలున్నా ఆ కష్టాన్ని మాకు తెలియకుండా మమ్మల్ని రాజకుమారునిలా పెంచారు. మేము పడిపోయేటప్పుడు నాన్న ధైర్యాన్ని ఇచ్చి, దెబ్బ తగిలినప్పుడు అమ్మ బుద్ధులో మందు ఉండేది. వీళ్ళిద్దరి మధ్య ఐ లవ్ యూ అనే సినిమాటిక్ ప్రేమ కథ లేకపోవచ్చు, కానీ నాన్న ఇంటికి రావడం ఆలస్యం అయితే అమ్మ పడే కంగారులో, అమ్మకి ఒంట్లో బాగలేకపోతే నాన్న పడే ఆవేదంలో ఆ ప్రేమ మాకు కనిపిస్తుంది. ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించడం, గొడవలు వచ్చినప్పుడు క్షణంలో మర్చిపోవడం, సంసారం అంటే సర్దుకుపోవడం కాదు, ఒకరిని ఒకరు ప్రేమగా స్వీకరించడం అని మాకు చూపించారు. అమ్మ నాన్న, ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే దానికి కారణం మీ ఓర్పు, మీ త్యాగం. మీరు మాకు కేవలం జన్మనివ్వలేదు, ఒక గొప్ప జీవితాన్ని ఇచ్చారు. మనిషి జన్మ 100 ఏళ్ళు, కానీ మీరు ఉన్నంతకాలం మా కళ్ళు ముందే ఇలాగే నవ్వుతూ ఉండాలి అని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా నాన్న. మీరు మాకు తల్లిదండ్రులుగా దొరకడం మా పూర్వజన్మ అదృష్టంగా భావిస్తున్నాను. ఫైనలీ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మా నాన్న. మీ ప్రేమ్ కుమార్.